Hello and welcome to Spotlight with Sandeep. మీరు 2001 నుంచి ఇప్పటిదాకా అప్పుడు మీరు కార్డు తీసుకున్నారు. సో అంతకుముందు మీ అభ్యాసం కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా దాదాపుగా మీరు ఒక 25 years ఇండస్ట్రీ అనుకుంటే లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ జరుగుంటాయి కదా లైఫ్ లో. అంటే సడన్ గా రమ్మంటారు, టైమింగ్స్ అని ఒక ప్రాపర్ టైం అనేది ఉండదు. ఫలానా అపాయింట్మెంట్ తీసుకొని పిలిచేంత అది కూడా ఉండదు. ఇవాళ ఉన్నారా వచ్చేయండి, ఇప్పుడు ఉన్నారా వచ్చేయండి, అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ మీరు ఒక ప్లాన్ చేసుకున్న ఒక అపాయింట్మెంట్ కానివ్వండి, ప్లాన్ చేసుకున్న ఒక స్పెషల్ డే కానీ ఇలాంటివి చాలా మిస్ అవుతూ ఉంటాయి ఈ 25 ఏళ్ల మీ కెరియర్ లో. సో అలా వాట్ డిడ్ యూ మిస్ ది మోస్ట్? అన్నీ అండి. ఇప్పటికీ కూడా నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వలేను, ఒకళ్ళు చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి ఉండలేను, ఏదన్నా అకేషన్ అంటే నేను నా ప్రెజెన్స్ అక్కడ ఉండదు, వెళ్ళలేను. అంటే వీళ్ళని బ్లేమ్, నేను ఎంచుకున్న ప్రొఫెషన్ అలాంటిది, నేను వీళ్ళని ఏమంటాను అని ఒకటి అప్పటికే అనేస్తాను. నాకంటూ టైం వద్దా ఏంటో అంటాను కానీ బట్ వాళ్ళు కూడా ఏం కావాలని చేయరు. ఎందుకు లాగదండి? మంచి ఉండదు, చెడు ఉండదు, ఇది ఉండదు, ఏమి అసలు పిల్లలతో ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం ఉండదు. వాళ్ళు నాకు ఇంట్లోనే డబ్బింగ్ స్టూడియో ఉంటుంది. నా పిల్లలు చిన్నపిల్ల 7 ఏళ్ల పిల్లలు వాళ్ళు వచ్చి అమ్మ బయటికి అక్కడ అరవద్దు, బయటికి వెళ్ళండి ముందు, నేను వర్క్లో ఉన్నాను, వాళ్ళ మీద అరుస్తా. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరికి? వర్క్ లేట్ అయితే ఎందుకండి లేట్ అయింది, ఏం పంపించరేంటి? ఇవన్నీ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి, అంటే నా కోసమే చేసుకుంటున్నా, నా సర్వైవల్ కోసమే చేసుకుంటున్నా, బట్ సాక్రిఫైస్ కూడా పాయింట్ బై చేయాలి కదా. ఈ టైంలో ఇప్పుడు నువ్వు డైలాగ్ కరెక్షన్ పంపించి ఇప్పుడు పంపించమంటే నేను అవైలబుల్గా ఉండొచ్చు, సమ్ టైమ్స్ మా మెడికల్స్ కూడా మేము పక్కన పెట్టేస్తాం. బిగ్గెస్ట్ నేను ఫ్యామిలీ అన్నిటికంటే కూడా హెల్త్కి సంబంధించి ఉంటుంది చూడండి, అది చాలా నేను అనుకుంటా. హెల్త్ కూడా టైం టు టైం తిన్నామా, ఏమన్నా అయితే ఆవిడకి బాగాలేదు ఆ పక్కకి, ఒకప్పుడు ప్రయారిటీ ఉండేది, పలానా ఆవిడనే పిలవండి అని. ఇప్పుడు లేదండి. ఇప్పుడు నేను చెప్పను, మీరు అక్కర్లేకపోతే ఆవిడ పిలవండి పర్వాలేదు ఆమె చెప్తుందిలేండి. అంటే ఇక్కడ ఫిల్లింగ్ కోసం చూస్తున్నారు తప్ప క్వాలిటీ ఎవరికి అక్కర్లేదు. కాబట్టి మేము కూడా నేనేమనుకుంటానంటే ఓహో మేము కూడా అలాగే డబ్బుల కోసమే పనిచేయాలన్నమాట. డబ్బులు ఇచ్చారా అంతవరకే. నాకు 100 రూపాయలు ఇస్తున్నాడంటే 100 రూపాయలకి పనిచేస్తే చాలు, నేను 200కి పని చేయక్కర్లా. నా అవసరం కాబట్టి ఎంతకాలం నేను సర్వైవ్ అవ్వాలనుకున్నానో అంతకాలం మాత్రమే పని చేయాలి. ఇక్కడ ఎమోషన్స్ తోటి చాలా ఫీలింగ్స్ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఒక పనోళ్ళలాగే చూస్తున్నారు, ఎంప్లాయ్ లాగే. మేము కూడా నిన్ను అలాగే చూడాలి కదా. నీ కష్టం నష్టం మేమెందుకు నీకు ఫైన్ పడితే నాకెందుకు, నీకు లేట్ అయితే నాకెందుకు, నేను అని ఎన్నోసార్లు ఎంత అనుకుంటానో చెయ్యలేము. ఇప్పుడు సడన్ గా మీకు ఒకళ్ళు ఫోన్ చేసి ఏమండి మీరు ఏమనుకోకండి ఇమ్మీడియట్ గా డైలాగ్ చెప్పండి, రాత్రి 11:30 కాల్స్ వస్తాయి, మీరు వద్దు అని కూడా అనడానికి అనలేను. ఛానల్ నుంచి ప్రెషర్ అండి. నీకు ఛానల్ నుంచి ప్రెషర్ అయితే మా ఆయన ఏం అనట్లేదనా? 11:30కి ఎవరో ఒకళ్ళు ఫోన్, అదే నీ ఫ్యామిలీకి 11:30కి ఎవరైనా ఫోన్ చేస్తే హౌ యూ విల్ రియాక్ట్? పిల్లలున్నారు, హస్బెండ్ ఉన్నారు పక్కన. అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు ఎంత మ్యాడ్ అయిపోతారంటే ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు వాళ్ళకి. వాళ్ళ మీద జాలిపడాలో తెలీదు, కోపడాలో తెలీదు. అన్నీ సప్రెస్ చేసుకుని మన అవసరం ఉంది కదా, మనకు అవసరం కదా చేసుకుందాం, అన్నీ సప్రెస్ చేసుకుని ఓకే. ఇప్పుడు ఇంట్లో స్టూడియో పెట్టినప్పటి నుంచి ప్రతి వాళ్ళకి ఇంకా హ్యాండీ అయిపోయింది. అంతకుముందు అది అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్. సో దాంతో ఏంటంటే ఆవిడ వెంటనే పంపిస్తారు. నాకు వర్క్ కొంచెం పెండింగ్ పెట్టనండి. ఫస్ట్ నేను కూర్చోలేను వాళ్ళకంటే ముందు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది, ఎందుకు పాపం ఇబ్బంది పెట్టద్దు. ఎక్కడైనా ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటానా, నా ఫస్ట్ మైండ్లో వచ్చేది పిల్లలకి పాపం పొద్దున్నే లేపాలేమో వాళ్ళకి, అది కాదు. డబ్బింగ్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారు, ఫినిష్ చేయాలి. అక్కడికి వెళ్ళినా సెటప్, ఇప్పుడు నేను రీసెంట్గా మొత్తం ఒక సెటప్, అక్కడికి వెళ్ళి మొబైల్ డబ్బింగ్ సూట్ క్యారీ చేస్తున్నా. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఒక సీన్ అరసీన్, ఎందుకంటే ఐ కాంట్ ట్రబుల్ దెమ్. నిత్యం అట్ వర్క్, ఆ క్షణం ఈ క్షణం ఆ రోజు ఈ రోజు అని కాదు. అంటే ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయండి. వాళ్ళ కోసం కాదు, నా కోసం, నా వర్క్, నా ఐడెంటిటీ నేను కాపాడుకోవడం కోసం, సస్టైన్ అవ్వడం కోసం ఈ తిప్పలన్నీ, వాళ్ళ కోసం కాదు ఇదంతా. అంటే ఈ సర్వైవల్ గేమ్ లో సర్వైవల్, ఎందుకంటే ఇట్స్ డెఫినెట్లీ సర్వైవల్. మీకు ఎంత డబ్బులు వస్తాయి ఎలా ఉంటాను కాదు, డెఫినెట్లీ సర్వైవల్ టు స్టే ఇన్ ది ఇండస్ట్రీ. ఈ సర్వైవల్ లో మీరు ఏం కోల్పోయారు, ఆర్ రాదర్ ఇది వచ్చుంటే బాగుండేది అనే ఫీలింగ్? కోల్పోలేదండి హానెస్ట్లీ. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఉద్యోగాల్లాగా మనది కాదు కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి
ఒకరోజు ఒక సీన్ ఒక రకంగా ఉంటుంది. లేకపోతే ఒక ఎక్స్‌ప్రెషన్ ఒక రకంగా ఉంటుంది. పైగా మన మీద బాసిజం చేయడానికి అంటే మీరిప్పుడు పంపించేది అరగంటలో పంపండి ఇవి అన్నీ ఉంటాయి గానీ, మన దగ్గర ఒత్తిళ్ళెక్కువ. అంటే బలవంతంగా ఈ టార్గెట్స్ ఫినిష్ చేయాలి అనేది ఉండదు. ఈ అజమాయిషీలు అట్లాంటివేమి ఉండవు. ఉండవు. లేదండి అరగంటలో పంపిస్తానండి. లేదమ్మా ఓ పావుగంటలో పంపించండి. మనకదే ఇరిటేషన్. ఇప్పుడు 10 కరెక్ట్. మంది 10 సార్లు ఫోను చేసి 10 నిమిషాల్లో పంపించండి అంటే ఎంతమందికి 10 నిమిషాల్లో పంపను అంతే. నేను అదే 10 నిమిషాల్లో. కొంచెం ఆ చిరాకులుంటాయి తప్ప, నేను ఎంజాయ్ చేస్తున్నాను. హానెస్ట్‌లీ నా ఫీల్డ్‌ని, నా ప్రొఫెషన్‌ని 1000% నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎక్కడ నేనేమి సాక్రిఫైస్ అని గూడా అనలేనండి. ఎంచుకున్న ప్రొఫెషన్‌ని బట్టి డాక్టర్స్ ఉంటారు పాపం వాళ్ళు అంతేనండి. బట్ డెఫినెట్‌లీ. ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి మీరన్నట్టు ఏదైనా అకేషన్స్ మిస్ అయినప్పుడు మాత్రం ఎందుకు నేను ఇది అటెండ్ చేయలేకపోతున్నా? ఎందుకు నేను ఉండలేకపోతున్నాను? అది మాత్రం నాకు బాగా ఎస్పెషల్లీ మా పిల్లలు పుట్టినప్పటి నుంచి మరీ అనిపిస్తోంది. వాళ్ళ హ్మ్. చైల్డ్‌హుడ్ ఏది నేను ఎంజాయ్ చేయలేకపోయాను. 1, 2 ఇయర్స్ పిల్లలది. ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ చూసుకొని నేను ఈ సైజెస్ కూడా మర్చిపోయాను వీళ్ళవి. అలా అనిపిస్తుంది. అది కాస్త పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. డెఫినెట్‌లీ అండి. పిల్లలనంగానే ఆబ్వియస్‌లీ ఎమోషన్‌గా. ఎమోషన్‌గా ఉంటుంది. యాస్ ఎ మదర్‌గా ఇలా మిస్ ఆ! అయిపోతున్నారు ఏంటి అని. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ పర్సనల్ లైఫ్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు మన క్షణాలుండవు. అంటే ఉండవు. మనకి వి డోంట్ హావ్ టైమ్ ఫర్ అవర్ సెల్వ్స్ అన్నట్టుగా తయారవుతారు. చాలా అవును. మంది ఆర్టిస్ట్‌లని అడిగాను. అవును. ఎందుకంటే ఇప్పుడు మీకు డేట్ ఇచ్చి, ఆ డేట్ పలానా దానికే రండి అని చెప్పే ఒక సౌలభ్యం లేదు డబ్బింగ్ లేదు. ఆర్టిస్ట్‌లకి. లేదు. లేదు. హ్మ్. ఆప్షన్ లేదు. గంట, అరగంట. అరగంటలో పంపండి. అంతే తప్ప డేస్. ఈవెన్ మా వారు అడుగుతారు. కొంసేపు ఫ్రీ చేసుకొని కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అని. ఇమ్మీడియేట్‌గా నేనేం మాట్లాడాలి కూర్చొని ఇక్కడ పనుంది కదా! అని అరిచేస్తా. హ్మ్. ఆయన ఏం అడిగారు? రోజులో 10 నిమిషాలు నాతో కూర్చొని మాట్లాడు. నేను ఆ టైం గూడా ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు? అంత కోఆపరేట్ చేస్తున్న మనిషిని నేను ఆ మాత్రం టైం ఇవ్వలేనా? కరెక్ట్. కరెక్ట్. ఇవ్వలేను ఉన్న పరిస్థితుల్లో. కూర్చొని ఆ పిల్లలు పడుకున్నాక రాత్రి 10:30, 11కో 10 నిమిషాలు ఆ 10 నిమిషాల్లో గూడా సగం నిద్రలోకెళ్ళిపోతాను. ఇంక సరే స్ట్రెయిన్ అయిపోయావు గదా! పడుకో ఇంకేం లేదులే అని అంటే మా పర్సనల్ టైమ్ అంటూ అయితే ఉండదండి. 100%. ఆ లాస్ ఏమన్నా అనిపించిందండి? పర్సనల్ స్పేస్ లాస్ లాస్. లేదు. 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 లాస్ రైట్. లేదు. నో. రైట్. లాస్ లేదు. కానీ ఏమో ఓ కొంతకాలం ఇప్పుడు ఎలాగో కొంతకాలం తర్వాత ఎలాగో వీళ్ళే నమస్కారం పెట్టి టాటా బై బై చెప్తారు. ఆ తర్వాత అదే టైమంతా అట్లాంటిది. రైట్. మాదే గదా! అని ఇంకా ఇప్పుడు మీరు ఇన్ని విషయాల్లో యూ స్పోక్ అబౌట్ అండర్‌స్టాండింగ్. యాహ్! పిల్లల దగ్గర నుంచి గాని, రైట్. చిన్న పిల్లలైనా వాళ్ళకి గూడా నొచ్చుకోకూడదు. వాళ్ళు ఏమనుకోకూడదు. సరే అమ్మ అవును. పనిలో ఉంది. మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని అవును. ఒక అండర్‌స్టాండింగ్ వాళ్ళకుండడం. అవును. మీ వారికి సరే కొంచెం ఇక ఈ హాట్‌గా పనులు అవును. చేసేయాలేమో మనం కొంచెం జాగ్రత్తగా ఉందామని. రైట్. రైట్. సో, హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఫ్యామిలీ అండర్‌స్టాండింగ్ అండి? ఎందుకంటే జనరల్లీ మనం ఈ క్వెషన్ అంటే ఒక మగాళ్ళకేసినప్పుడు డిఫరెంట్ లెవెల్‌లో ఏస్తాం. హ్మ్. హ్మ్. మీకు ఇంట్లోంచి ఎలాంటి సపోర్ట్ అని. హ్మ్. బట్ ఆడవాళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఉన్నారంటే హ్మ్. గనక వాళ్ళు ఇల్లు మేనేజ్ జేయాలి, హ్మ్. ఇది మేనేజ్ జేయాలి. అండ్ చిన్న చిన్న పిల్లలున్నారంటే గనక అవును. వాళ్ళ నీడ్స్, వాళ్ళకి అవును. అవసరాలేంటో అవును. చూసుకోవాలి. అవును. సో, అది ఎటువంటి సపోర్ట్ ఉంది? ఎటువంటి ఎమోషన్స్? మా నో డౌట్ మా వారేనండి. మా హ్మ్. వారి సపోర్ట్ చెప్పలేను. మాకు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఉంటారు మా దగ్గరే. అంటే మా దగ్గరంటే వాళ్ళొక ఫ్లోర్‌లో, మేమొక ఫ్లోర్‌లో. బట్ నేను వాళ్ళకి నా పిల్లలు ఎట్లాగో నాకు మా ఇన్‌లాస్ అట్లాగా నాకు. అంటే లక్కీ అలా నేను చూసుకోవటం. వాళ్ళు నన్నలా కూతురులాగే చూసుకుంటారు. సో, వీళ్ళ నలుగురిని మా ఇద్దరు పిల్లల్ని మా అత్తయ్య గారు, మావయ్య గారిని కంఫర్ట్ జోన్‌లో పెట్టాలి అని మా ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి ట్రబుల్ రాకూడదు. అదే వర్కౌట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు అది సక్సెస్ అవుతాం. ఈ మూమెంట్‌లో మా వారు "నువ్వు వర్క్ చూసుకో నేను చూసుకుంటానులే. అమ్మ హ్మ్. వాళ్ళకేమన్నా కావాలా? పిల్లలకేమన్నా కావాలంటే" సో, ఆయన సపోర్ట్ లేనిదే మేబీ నేను అసలు ఇంత ముందుకు వెళ్ళలేనండి. ఇంట్లో ఆఫ్‌కోర్స్ మీరన్నట్టు వంట పనేంటి, ఇంట్లో పనులు అవన్నీ ఒక వైపు పెట్టినా కూడా ఒక ఎమోషనల్‌గా నాకు కరెక్ట్. కరెక్ట్. ఇది నేను టేక్ కేర్ చేస్తాను. యూ డోంట్ వర్రీ ఐ యామ్ దేర్. ఈ మాటలు ఆడవాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తాయండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మెజారిటీ దొరకంది అదే. అక్కడే తేడాలొస్తున్నాయి యాక్చువల్‌గా. నిజమే. "నువ్వెందుకమ్మా నువ్వు వెళ్ళు. నువ్వు పని చూసుకో. నేను చూసుకుంటా గదా! నువ్వు స్ట్రెయిన్ అవ్వకు." పిల్లల్ని తీసుకొని నేను కాసేపు అలా కూర్చుంటాను. టీవీ చూద్దామనో, లేపోతే అలా కూర్చుంటే పిల్లల్ని తీసుకొని ఆయన బయటికెళ్ళిపోతారు కాసేపు. నిజమే. "నో యూ షుడ్ హావ్ యువర్ టైమ్. మంచిగా నువ్వు రిలాక్స్ అవ్వు. కాసేపు నేను పిల్లల్ని బయట" అంటే నేనెప్పుడూ అడగలేదు ఆయన్ని. నా టైం నాకు కావాలని గాని, హి విల్ అండర్‌స్టాండ్. "నీ టైం నువ్వు తీసుకో. నువ్వు రిలాక్స్‌గా." నేను "ఏం పర్వాలేదు. దట్స్ ఓకే." అంటే ఇది జనరల్‌గా పెళ్ళైన కొత్తలో ఉంటుందండి. బట్ ఆ! ఇంతవరకు వచ్చిన హ్మ్. తర్వాత కూడా ఉండడం అనేది అది పెళ్ళైన కొత్తలో నిజంగా అప్పుడు లేదు. అయితే ఇప్పుడు మీరు ట్యూన్ చేసారనమాట. నేను ఏం లేదండి. ఆయన బై నేచర్ చాలా అండర్‌స్టాండింగ్ ఆయన. హ్మ్. ఆహ్, బాగా తెలుసు ఆయనకంటే వాళ్ళ అమ్మగారు, మా అత్తగారిని చూసి ఆయన పెరగడం, మా మామగారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పటికి మా అత్తగారు, మామగారు ఎలా ఉంటారు. పెళ్ళై 55 ఏళ్ళు అవుతోంది వాళ్ళకి. బట్ ఇప్పటికి వాళ్ళెంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎంత లైవ్లీనెస్ ఉంటుంది వాళ్ళ రిలేషన్‌లో.
చూస్తూ పెరిగినాయను కాబట్టి ఇలా మనం కూడా కోఆపరేట్ చేయాలి వైఫ్కి అని. బై నేచర్ కూడా చాలా సాఫ్ట్, ఆయన అండర్స్టాండింగ్ నేచర్ ఉంది. అందుకని మేబీ అది అంటారు, నువ్వు నీ టైం నువ్వు తీసుకో, ఒక్కదాని ఎక్కడికి వెళ్తావా వెళ్ళు, నేను యూ హ్యావ్ యువర్ టైం, నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అలా ఉండు, ఏమీ డిస్టర్బ్ అవ్వకు, అన్నీ నేను చూసుకుంటానంటారు. అని ఇది రెస్పెక్ట్ అండి. ఒక రకంగా 100%. మనకి మన ప్రొఫెషన్‌లో బయట చెప్తున్నప్పుడు చాలా మంది కొంచెం చులకనగా మాట్లాడే ఒక సందర్భాలు చాలా అవును, ఉంటాయి. అవును, అవును. ఇది యాంకరింగ్ అన్నా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా, లేదా ఇంకేదైనా ఇండస్ట్రీ ఆర్ట్ అంటేనేనండి. ఫీల్డ్ అన్నా, ఇండస్ట్రీ. అన్ని విధాలు అవును. మీడియా ఇండస్ట్రీ రైట్, అన్ని విధాలు. రైట్. సో, ఆ చులకన భావం బయట వాళ్ళకి ఉండడంలో సరే మనం దులిపేసుకోవచ్చు. అవును, ఆళ్ళేదో అనుకుంటారులే బొక్క అవును, అని. అవును. ఇంట్లో వాళ్ళకి మన పని మీద గాని, మన మీద గాని ఆ రెస్పెక్ట్ అనేది లేకపోతే అవును, అవును. బండి కదలదండి. కాదు. అండ్ మా వారేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంతే. నీ పని ప్రయారిటీ ఫస్ట్. నీకు కుదిరిందా వెళ్దాం, కుదరలేదా దట్స్ ఫైన్. హ్మ్. నీ వర్క్ నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. సేమ్ మా అత్తగారు, మామగారు గూడా. నీ వర్క్ నువ్వు చూసుకో. మా అత్తగారు నాకు ఒక్క రోజు కాల్ ఆవిడ నుంచి రాదు. పొద్దున్నుంచి సాయంత్రంలో, మరి ఈరోజు లేదు రేపు రాకపోతే అప్పుడు పొద్దున్నే కాల్ చేసి ఫస్ట్ ఆవిడ అడుగుతారు, "నువ్వు పనిలో ఉన్నావా? హ్మ్. డబ్బింగ్‌లో ఉన్నావా? మాట్లాడొచ్చా?" మా మామగారు గూడా, "బిజీగా ఉన్నావా?" అంటే అంత ఎవరు అర్థం చేసుకుంటారు? కరెక్ట్. రోజు నువ్వు వాళ్ళకి రైట్ ఉంది. ఏం చెప్పు, ఏదైనా పని అడగొచ్చు. బట్ ఎప్పుడూ అలా చెయ్యరు వాళ్ళు. నువ్వు పనిలో ఉన్నావా? సరే తర్వాత చెయ్యి. ఫ్రీ ఉన్నప్పుడు చెయ్యి. దట్ ఈస్ వెరీ బిగ్ బ్లెస్సింగ్. అంటే ఈ సున్నితత్వం గానివ్వండి, లేదా ఈ అర్థం చేసుకునే తత్వం గానివ్వండి, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ప్రొఫెషన్ మీద కూడా ఆ! ఉంటుంది గదండీ! హ్మ్. నేను నేనొక రకంగా చాలా వరకు మారానంటే, ఇదివరకు పెళ్ళికి ముందు చాలానండి. అంటే కొట్టి మాట్లాడడం అంటారు చూడండి, అంత ఇదిగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత మా వారిని చూసి, మా అత్తగారిని చూసి, ఓహో! ఇలా ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలేమో అని చాలా వరకు మారిపోయానండి. ఒక 40% చేంజ్. పిల్లలొచ్చిన తర్వాత ఇంక అది ఆల్మోస్ట్ 100%. అంటే ఎంత పేషెన్స్‌గా వాళ్ళతో మనం ఉండాలి అనేది నాకు కొంచెం బాగా, కరెక్ట్. బాగా నేను అవును. ఆ అగ్రెషన్ తగ్గింది, నేర్చుకున్నాను. జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే దగ్గర. నాకు వర్క్‌తో నాతో వర్క్ చేయించుకోవడం వాళ్ళకెంత అవసరమో, వాళ్ళు నాకు వర్క్ ఇవ్వడం నాకు అంతే అవసరం. నిజమే గదండీ! సో, బోత్ సైడ్స్ ఉండాలి అనేది రియలైజ్ అయ్యాను యాక్చువల్‌గా రైట్. నేనప్పుడు. అంతకుముందు నీ అవసరం నువ్వు నాతో చెప్పి, నేను డబ్బింగ్ చెప్పడం నీ అదృష్టం అనేలాగా ఉండేది మైండ్‌సెట్. బట్ తర్వాత మారిపోయింది. ఇది మ్యూచువల్ ఇది. ఒకళ్ళది ఒకళ్ళ అవసరం ఒకళ్ళకుంటుంది. ఉండాలి. రైట్. అది అట్లా. ఇక సంసారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సీరియల్స్‌కి అలా షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే యాహ్!